ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డెకాయిట్ 420 సైకోగాడిగా గుర్తింపు పొందినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలతో కేవలం ప్రతిపక్ష నేతగా కూడా మిగిలినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి వర్ష షాకులు తగులుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి వ్యక్తి డీజీపీగా మారడంతో జగన్కి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అత్యంత నీచుడు, అత్యంత కృష్ణుడు, డెకాయిట్ గాడు, 420 గాడు, దొంగ, అరాచకవాది, దుర్మార్గుడు అనేది నేనేమి రాష్ట్ర ప్రజలకు చెప్పక్కర్లా. అయినప్పటికీ ఆ దౌర్భాగ్యుడికి 39% ఓట్లు రావటం అనేది ఈ రాష్ట్రంలో ఒక రకంగా ప్రజాస్వామ్యం ఒక్కరెవట సిగ్గుపడాల్సినటువంటి అవసరమే. ఎందుకంటే వాడు ఒక దొంగ, ఏ పార్టీకైనా ఓటేయచ్చు, వాడికి మాత్రం వేయకూడదు. సరే, మొత్తానికి దౌర్భాగ్యుడు ఆల్రెడీ గతంలో 16 నెలలు జైల్లో చెప్పకూడదని బెయిల్ మీద 10 సంవత్సరాలకు పైగా తిరుగుతూ కోర్టుకు కూడా 5 సంవత్సరాలకు పైగా పోకుండా దాక్కున్నటువంటి ఈ దౌర్భాగ్యుడికి బ్యాడ్ టైమ్స్ మొదలైన తర్వాత, ఒక నియంత, ఒక అరాచకవాది, ఒక దుర్మార్గుడు పరిపాలన చేసిన తర్వాత ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరూపించుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పోలీసులనైతే, ఏ ప్రభుత్వాధికారులనైతే తన బానిసలుగా మార్చుకొని తప్పుడు పనులు చేశాడో, తప్పుడు కేసులు పెట్టాడో, ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించాడో, ఇప్పుడు వాళ్లే జగన్మోహన్ రెడ్డికి రివర్స్ కాటేసేటువంటి పరిస్థితి వచ్చింది. మొన్నటిదాకా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి తనకు ఊడిగం చేసేటువంటి, బానిసత్వం చేసేటువంటి ఒక దౌర్భాగ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించాడు. ఎన్నికల ముందు డీజీపీ మారడంతో జగన్మోహన్ రెడ్డి అరాచకానికి, అతను అనుకున్నటువంటి ప్లాన్స్కి అవకాశం దొరకలేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇవాళ డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారిని మార్చి ద్వారకా తిరుమలరావు గారిని డీజీపీగా నియమించడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి పరిణామం. ద్వారకా తిరుమలరావు అంటే ఇవాళ ఆర్టీసీ ఎండీగా ఉన్నాడు. అంటే పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులో జగన్మోహన్ రెడ్డి పడేశాడు. ఎందుకని? జగన్ చెప్పినట్టల్లా ఊడిగం చెయ్యనందుకు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఎవరైతే సఫరర్స్గా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తుత్తర తీర్చేటువంటి కార్యక్రమం పెట్టుకుంటారేమో అనేటువంటి భయం, ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఎందుకంటే జగన్ తప్పుడు పనులకి, జగన్ తప్పుడు కేసులకి, జగన్ అరాచకాలకి సహకరించము, మేము ప్రొసీజర్ ప్రకారం పోతాము అని చెప్పినటువంటి ఐఏఎస్ని, ఐపీఎస్ని, ప్రభుత్వాధికారుల్ని, పోలీసుల్ని అనేక మందిని జగన్మోహన్ రెడ్డి వేధించాడు. వాళ్ళకి పోస్టింగులు లేకుండా చేశాడు, అప్రాధాన్య పోస్టులు వేశాడు, కొంతమందిని సస్పెన్షన్లు చేపించాడు. ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఎంత ఇబ్బంది పెట్టాడో మనందరం చూసాం. సరే, అదే ఏబీ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తుత్తర తీరుస్తాడు, అది డిఫరెంట్ సబ్జెక్టు. ఎందుకంటే వీడు చేసినటువంటి తప్పులు వీడికి ఖచ్చితంగా కాటేస్తాయిగా జగన్మోహన్ రెడ్డి గారికి. వాడికే మాత్రం గౌరవం అక్కల. వాడేదో ఒక మాజీ ముఖ్యమంత్రి, వాడే వెళ్ళా ఈ రాష్ట్రాన్ని అరాచకం చేసినాడు, నా మీద 10 కేసులు పెట్టించి కొట్టించినాడు. ఈ దౌర్భాగ్యుడికి, ఈ లప్పుడుగాడికి మనం ఎట్ట గౌరవం ఇస్తాం? ఇవ్వంగా. అసలు వాడి రాష్ట్ర రాజకీయ యోనికపై ఉండటం అనేది జరగదు. ఇది గ్యారంటీ, ఇది ఫిక్స్, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు డీజీపీ మారడంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చోట్ల ఐపీఎస్లను కూడా మార్చేస్తారు, ఐఏఎస్లను ఆల్రెడీ మార్చడం జరిగింది. సరే, కొంతమంది జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేసినప్పటికీ ఈ రాష్ట్రానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు లిమిటెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో పోస్టింగ్ ఇవ్వాలి, వస్తాయి. కొంతమంది అలా ఇచ్చారు బాబు గారు, ఎలా ఇచ్చారు బాబు గారు? బాబు గారు ఆయన ఒక పరిపాలనా దక్షుడు, జగన్మోహన్ రెడ్డి అరాచకవాది కాదు కాబట్టి ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. సరే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు కొత్త డీజీపీ రావడంతో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి భయం ఏంది? వాడి మీద కేసులు పెడతానేమో, మళ్ళీ జైలుకు పోతానేమో, చెప్పకూడదు తింటానేమో, జీవితాంతం జైల్లో గడుపుతానేమో, వాడి టెన్షన్. అందుకే ప్రత్యర్థులు ఉండకూడదు, ప్రత్యర్థి పార్టీ ఉండకూడదు. ఎందుకంటే వీడు ముఖ్యమంత్రిగా ఉండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి కోర్టుకు రాలేకపోయా అన్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉంటే చాలా వెసులుబాట్లు వస్తాయి, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ముఖ్యమంత్రి పదవి పోతే జైలుకు పోవాల్సి వస్తుందేమో అనేటువంటి భయం వాడిది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కేసు ఉంది, హైదరాబాద్లో నడుస్తుంది సిబిఐ కోర్టు. ఇప్పుడు ఏంటి, ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, రాలేను, కేసు విచారణకు అన్నావు వాయిదాలకి, ఇప్పుడు డీకే మూసుకొని రా, ఖాళీగా ఉన్నావు, పైగా ప్రతిపక్ష నేత కాదు కూడా కాదు, నువ్వు బొక్కాగాడివి, కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, నువ్వు ఖాళీగా ఉన్నావు, నీకు సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, బొక్కా లేదు. అంటే నువ్వు చేసిన తప్పుడు పనులకి ప్రజలు ఎవరన్నా తిరుగుబాటు చేసి చెప్పులతో కొడితే, చీపులతో కొడితే అది వేరే సబ్జెక్టు. కానీ నువ్వేమి నక్సలైట్కో, టెర్రరిస్ట్కో ఏమి టార్గెట్ కాదు ఆయన డెకాయిట్గా. అయినా నువ్వు వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేతో ఏమాత్రం నాయకుడు రా, కాబట్టి డిగ్రీ మూసుకొని నువ్వు కోర్టుకు రారా అని చెప్పడం జరిగింది. ఇలాంటివి జరుగుతాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏరా, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేయించావు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పంపించావు, ఆయన వాహనాల మీద రాళ్ళు చెప్పులు వేయించేటువంటి ప్రయత్నం చేశావు. ఏరా జగన్గా, ఇప్పుడు అదే నీ మీద జరిగితే ఏం చేస్తావురా? నువ్వు ఇచ్చిన డబుల్ రెట్టింపుగా నీకు తిరిగి వస్తాయి కదరా డెకాయిట్గా. పైగా నువ్వు చేసినటువంటి అరాచకానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, నీ వల్ల బాధితులుగా ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు పోర్టుగా. అందుకే వాడి ఇల్లు కూడా మనం చూసాం, ఫెన్సింగ్ ఏ రకంగా చేపించుకున్నాడు, ఇనుము ఫెన్సింగ్. ఇదేంద్రా నాయన, ఎంత తప్పుడు పనులు చేస్తుంటే, ఎంత అరాచక పాలన సాగించుంటే ప్రజలు నీ ఇంటి మీద దాడి చేస్తారనేటువంటి భయంతో
ఆ రకంగా చేసుకున్నామంటే అంటే రిషికొండలో మనం చూసాం ఈ దౌర్భాగ్యుడు 500 కోట్లు పెట్టి ప్రజల సొమ్ము ఈడమ్మ మొగుడు సొమ్ములాగా ఏ రకంగా ఆడ పెట్టాడు అనేది మనందరం చూసాం. ఇట్లాంటి దౌర్భాగ్యుడిని ప్రజా కోర్టులో ప్రజలు శిక్షించారు. అయినప్పటికీ ఒక్కటే సీట్లు తగ్గినాయి, కానీ 39% ఓట్లు కూడా దౌర్భాగ్యుడికి రావడం అనేది కూడా కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచించండి. వీడొక అరాచకవాది, వీడొక నియంత, వీడొక దుర్మార్గుడు, వీడొక దౌర్భాగ్యుడు, వీడొక సైకో అనేది గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టండి.